ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారతీయులకు పసిడిపై ప్రేమ కాస్త ఎక్కువే. గోల్డ్ కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఒక ఎమోషన్ కూడా. అలాంటి బంగారు ఆభరణాలపై భారతీయుల్లో ఆసక్తి ఇప్పుడు తగ్గుతోంది. బంగారంపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వే ఇలాంటి షాకింగ్ విషయాలన్నీ వెల్లడించింది. పెరుగుతున్న ధరలతో భారతీయులు బంగారాన్ని చూసే విధానమే మారిపోయింది. ఆభరణాల రూపంలో కొనుగోళ్లను పక్కన పెట్టి బంగారం మీద పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు భారతీయులు. బిస్కెట్స్, కాయిన్స్, డిజిటల్ గోల్డ్ పై మక్కువ ఎక్కువ చూపిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో బంగారంపై పెట్టుబడులు 54% నుంచి 82% పెరిగాయంటే పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆభరణాల గిరికి మాత్రం 19% తగ్గిపోవడం ఒకంత ఆశ్చర్యం కలిగిస్తోంది. బంగారం విషయంలో 2013 నాటి పరిస్థితులు భారత్లో కనిపిస్తున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వే తేల్చింది. ఇదే సమయంలో గోల్డ్ ఈటీఎఫ్లలో కూడా పెట్టుబడులు పెరిగి 20 టన్నుల నికర గిరాకీ నమోదైందన్నట్టు వెల్లడించింది. స్టాక్ మార్కెట్లు స్థిరంగా లేకపోవడం, బంగారం ధరలు పెరుగుతూ ఉండడం ఈ మార్పులకు ప్రధాన కారణమంటోంది. అలాగే పాత బంగారం మార్పిడి కూడా 20% పెరిగిందని సర్వే తేల్చింది. 2026 మొత్తానికి దేశంలో 650 నుంచి 750 టన్నుల వరకు బంగారం అమ్మకాలు జరగొచ్చని WGC అంచనా వేస్తోంది. అందులో సుమారు 41% మంది బంగారం మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉందంటోంది. అయితే ప్రపంచ గిరాకీలో భారత్ వాటా 13%గా ఉంది. అంతర్జాతీయంగా కూడా పసిడి ప్రాధాన్యం పెరుగుతోంది. గ్లోబల్ డిమాండ్ 2% పెరిగి 1231 టన్నులకు చేరుకోగా విలువ పరంగా 74% వృద్ధి నమోదైంది. అయితే ఆభరణాల గిరాకీ ప్రపంచవ్యాప్తంగా 23% తగ్గింది. ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణమంటోంది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య బంగారం ఒక సురక్షిత పెట్టుబడి సాధనంగా కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ లో బంగారంపై పెట్టుబడులు మరింత పెరుగుతాయంటున్నారు. మొత్తంగా భారతీయులు ఇప్పుడు బంగారాన్ని కేవలం అలంకరణ కోసం కాకుండా భద్రమైన పెట్టుబడి సాధనంగానూ చూస్తున్నారు.